ముందుగా మీ అందరికీ శ్రావణ శుక్రవారము రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. నేనైతే ఈ శుక్రవారం కలశం పెట్టుకొని పూజ చేస్తున్నాను. ఈరోజు పౌర్ణమి కాబట్టి శుక్రవారం వచ్చింది. అందులో అమ్మవారికి బాగుంటుంది నైవేద్యాలు చేసుకొని పూజ చేద్దామని అనుకుంటున్నాను. రైస్తో మాత్రం 4 రకాలు ప్రసాదాలు, డీప్ ఫ్రైతో పిండి వంటలు మాత్రం 2 రకాలు, మొత్తం నేను 9 రకాలు ప్రసాదాలు తయారు చేశాను. ఎలా చేస్తానో చూడండి. ఈరోజు నేను మీతో మాట్లాడుతూ పని చేస్తూ షేర్ చేసుకుందామని అనుకుంటున్నాను. ముందుగా ఇల్లు మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను. శుభ్రం చేసుకున్న తర్వాత మాప్ పెట్టి తుడిచేస్తున్నాను. ఇది నేను ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను, చాలా బాగుందండి. ఇల్లు మొత్తం తుడిచిన తర్వాత గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ముందుగా ఏంటంటే పొంగల్ కాడి నుంచి మేము మొదలు పెడతాము. గ్యాస్ మొత్తం శుభ్రం చేసుకున్న తర్వాత పూజిస్తాను. పసుపు కుంకుమ పెట్టి బొట్లు పెట్టి పూజిస్తాను. ముందుగా అలా రౌండ్గా పసుపు వేసి బొట్టు పెడుతున్నాను చూడండి. నేను ప్రసాదాలు చేస్తూనే పూజ తయారు చేయటం కూడా చూపిస్తాను మీకు ఈరోజు. దీని తర్వాత బొట్టు పెట్టడం అయిపోయిన తర్వాత తులి చెట్టు కాడ మొత్తం శుభ్రం చేసుకుంటున్నాను. మాకు తులి చెట్టు కాడ చిన్నదండి, అందుకని చిన్న ముగ్గే పట్టిద్ది. ఆడ మొత్తం కడిగేసుకున్న తర్వాత ముగ్గేస్తున్నాను. ముగ్గురాయితో గీసుకున్న తర్వాత ముగ్గేసి పసుపు కుంకుమ బొట్లు పెడుతున్నాను. ముగ్గు అనేది కనిపించట్లేదు, తడిగా ఉంది కాబట్టి. ఆరిన తర్వాత ముగ్గు కనిపిస్తుంది. ఇలా మొత్తం బొట్లు పెట్టేసిన తర్వాత తులి చెట్టు కాడ కూడా మొత్తం చుట్టూ పూజ ఇచ్చేసాను. దీని తర్వాత ఇత్తడి సామాను కూడా తోమేసుకుంటున్నాను. ముందల రోజు నాకు కుదరలేదు, అన్నీ ఒకేసారి చేసుకుంటున్నాను. ఏ హడావిడి లేకుండా ఒకదాని తర్వాత ఒకటి ఉంటే పని త్వరగానే అయిపోతుంది. ఈ ఇత్తడి సామాను మొత్తం కడిగేసి పక్కన పెట్టుకుంటున్నాను. దీని తర్వాత ముందుగా శనగపప్పు తీసుకొని కుక్కర్లో కడిగి పెట్టుకుంటున్నాను. శుభ్రంగా కడిగేసి కొంచెం వాటర్ పోసి పక్కన పెట్టేస్తే నానుతూ ఉంటాయి. ఇది నానేలోపు నేను మినపప్పు అయితే రాత్రే నీళ్ళల్లో వేసి నానబెట్టాను. ఇవి కడిగి పక్కన పెట్టుకున్నాను. ఈలోపు మనం కుక్కర్ గిన్నె తీసుకొని 2 గ్లాసులు రైస్ వేసుకుంటున్నాను. ఈ 2 గ్లాసులు రైస్ వేసుకొని బాగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. ఈలోపు మనం పొంగల్కి తయారు చేసుకుంటున్నాము. కొద్దిగా బియ్యం వేసుకొని కొంచెం సబ్బియ్యము పెసరపప్పు వేసుకుంటున్నాను. అవి ఏంటంటే సబ్బియ్యం వచ్చి జిగురుగా బాగుంటుంది. ఈ 3 కడిగి పెట్టుకోవాలి. ఈ 3 కడిగి పెట్టిన తర్వాత నానబెట్టాలి కాసేపు. ఇది ఈలోపు నేను మైదా తీసుకుంటున్నాను. పప్పూర్ణాలకి 2 స్పూన్లు షుగర్ వేసుకున్నాను. కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాను. ఒక చిటికెడు ఉప్పు వేసుకుంటున్నాను. దాని తర్వాత కొంచెం సోడా ఉప్పు వేస్తున్నాను. ఈ వాటర్ వేసుకొని బాగా కలపాలి. ఇది మాత్రం బాగా కలపాలి. వీడియోలు చూపించిన ప్రకారం చూడండి. ఇలా బాగా కలిపి నానాలి. కాసేపు నానితేనే పిండి బాగా మెత్తదనంగా ఉంటుంది. ఇది నానేలోపు ఇది పక్కన పెట్టుకొని మనం ముందుగా బియ్యం కడిగిన వాటికి 2 గ్లాసులు బియ్యం పోసుకున్నాం కదా, 4 గ్లాసులు వాటర్ పడతాయి. ఇది రైస్ కుక్కర్ కాబట్టి నేను ఇంకొంచెం ఎక్స్ట్రా వేసుకుంటున్నాను. ఇది రైస్ కుక్కర్లో సెట్ చేసేస్తున్నాను. ఈలోపు ముందుగా మనం నానబెట్టుకున్నాము పొంగలికి. ఇవేమో పప్పూర్ణాలకి. ఈ మినపగుళ్ళేమో గారికి మొత్తం ఒక చోట పెట్టేశాను. ఈ పిండి వచ్చేలకేమో పప్పూర్ణాలకి పైపిండికి ఇవన్నీ సెట్ చేశాను. ముందుగా పొంగల్ తయారు చేస్తున్నాను. మొదటిసారి ఏంటంటే మేము పొంగల్ నుంచి స్టార్ట్ చేస్తాము. 1 గ్లాసు బియ్యం వేసుకున్నాను. 1కి 4.5 కొలత వేస్తున్నాను. 2.5 గ్లాసు ఏమో పాలు పోస్తున్నాను. 2 గ్లాసులు ఏమో వాటర్ వేస్తున్నాను. 1/2 గ్లాసు ఎక్స్ట్రా, ఎందుకంటే సబ్బియ్యం కొద్దిగా పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి 4.5 గ్లాసు వాటరు పాలు వేసుకుంటున్నాను. ఎసురు తెల్లేలోపు మనం మినప్పిండి మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఈలోపు పప్పూర్ణాలకి ఉడకబెట్టుకొని పక్కన వేసుకుందాము. ఈ విజిల్ వచ్చేలోపు పాలు పొంగొస్తున్నాయి. ఎసురు తెల్లిన తర్వాత పాలు పొంగొచ్చాక ఈ ముందుగా నానబెట్టుకున్న బియ్యము సబ్బియ్యము పెసరపప్పు మొత్తం వేసి బాగా కలపాలి. అడుగు పట్టకుండా కలపాలి. ఈ కలిపేలోపు పక్కన విజిల్ వచ్చేట్లాగా ఉంది. విజిల్ వచ్చేసింది. ఈ విజిల్ వచ్చిన తర్వాత పక్కన పెట్టుకున్నా. ఈలోపు మా వారు టీ కావాలంటున్నారు. ఆ పక్కన పొంగల్ ఉడికేలోపు టీ తయారు చేస్తున్నాను. పొంగల్ ఉడికిందేమో చూస్తున్నాను. కొంచెం నేను నెయ్యి వేస్తున్నాను. GRB నెయ్యి తీసుకొచ్చారు మా వారు. ఇదైతే బాగుంటుంది, ఇది వాడమన్నారు.
ఇది 2 స్పూన్లు వేస్తున్నాను. పొంగల్కి ఏంటంటే పాలు నెయ్యి పడితేనే బాగా టేస్ట్గా ఉంటుంది. ఇందులో నేను ఆర్గానిక్ బెల్లం వాడుతున్నాను. అది ఏంటంటే రంగు తక్కువగా ఉన్న టేస్ట్గా ఉంటుంది, పొంగలి మెత్తదనంగా ఉంటుంది. నేను 150 గ్రాములు బియ్యం వేసుకుంటే 200 గ్రాములు బెల్లం వేసుకుంటున్నాను. ఎందుకంటే సబ్బియ్యము కొంచెం పెసరపప్పు వేసాం కాబట్టి కొద్దిగా ఎక్స్ట్రా వేసుకున్నాను. ఈలోపు పప్పు ఉడికింది చూడండి. గింజ గట్టిగా ఉండాలి, నొక్కితే మాత్రం మెత్తగా రావాలి. ఇవి కొంచెంసేపు ఆరబెట్టుకుందాము. ఇది ఆరేలోపు పొంగలి ఉడికింది. పొంగలి ఉడికిన తర్వాత పక్కన పెట్టేసుకుందాము. ఇది ఇలా ఉడకాలి చూడండి. ఈలోపు ముందుగా మనం ఉడకబెట్టుకున్న శనగపప్పు ఆరాలి. ఈలోపు రైస్ ఉడికింది. మనకి ఏది ఎంత కావాలో దానికి తగినంత రైస్ తీసుకుంటున్నాను. నేను ఒకటి పులిహార చేస్తున్నాను, ఇంకొకటి వచ్చేకి కొబ్బరి అన్నం చేస్తున్నాను, ఇంకొకటి వచ్చేకి పెరుగన్నం చేస్తున్నాను. రైసులు ఏంటంటే ఈ రైస్ ఉడికిన రైస్కి ఏమో 3 రకాలు చేస్తున్నాను, పొంగలేమో సపరేట్గా చేశాను, రైసులతో ఏమో 4 రకాలు తయారు చేశాను. ఈ రైస్ మొత్తం బాగా ఆరాలి. ఇది మాత్రం పెరుగన్నానికి అందులోనే ఉంచాను. ఇవి ఆరేలోపు మనం పొంగలి తయారైంది. ఇలాచి పౌడర్ వేసుకొని జీఆర్బీ నెయ్యి వేసుకొని డ్రై ఫ్రూట్స్ వేసుకొని వేపుకోవాలి బాగా. మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకోండి. నేను మాత్రం జీడిపప్పు, బాదం పప్పు, ద్రాక్ష వేసుకొని ఫ్రై చేస్తున్నాను బాగా. ఇది మాడకుండా దోరగా ఫ్రై చేసుకొని పొంగట్లో వేసుకోవాలి. పొంగలి రెడీ అయిపోయింది. ఫస్ట్ ప్రసాదం పొంగల్ రెడీ అయ్యింది. ఇప్పుడు రెండవది బాండీ పెట్టుకొని కొంచెం ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ కాగేలోపు కొంచెం ముందుగా వేరుశనగుళ్ళు వేసుకొని పోపు గింజలు మొత్తం వేసుకుంటున్నాను. ఈ పోపు గింజలు మొత్తం బాగా ఫ్రై అవ్వాలి, మాడకుండా ఫ్రై చేసుకోవాలి. మొత్తం వేగిన తర్వాత కొంచెం మిరియాలు పొడి చేసుకొని వేసుకుంటున్నాను. ఇది కంపల్సరీగా మిరియాల పొడి వేసుకోండి, బాగుంటుంది. పచ్చిమిర్చి ఇలా పొడవుగా చీల్చేసుకుంటే ఫ్రై అయితే బాగా తినేయచ్చు. చివరిగా కరివేపాకు వేసుకోండి. ఈ కొబ్బరి మాత్రం ఒక చిప్ప తీసుకొని మిక్సీ పట్టించేసాను. ఇది మాత్రం దోరగా వేపేసుకోండి పచ్చివాసన పోయేదాకా. ఇది బాగా కలపాలి. కలిపిన తర్వాత దానికి తగినంత సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఇది పచ్చివాసన పోయేదాకా కలిపిన తర్వాత రైస్లో వేసేసుకోవటమే. ఇంకా రెండవ రకం ప్రసాదం తయారైంది. ఇది పక్కన పెట్టుకుంటున్నాను, తర్వాత కలుపుతాను దీన్ని. మూడో రకం తయారు చేస్తున్నాను. మళ్ళీ బాండీ పెట్టి ఆయిల్ వేసుకొని పోపు వేసుకోవాలి. ముందుగా వేరుశనగ గుళ్ళు వేసుకోవాలి. మొత్తం పోపు గింజలన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత కొంచెం పచ్చిమిర్చి మాత్రం పొడవుగా పిన్నీసి పెట్టి గేరండి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను చూడండి. అలా వేస్తే మాత్రం బాగా ఆయిల్ పోయి పులుపు అది బట్టి పచ్చిమిర్చి కూడా తినేయచ్చు, బాగుంటుంది, తీసేయక్కర్లేదు. పచ్చిమిర్చి వేగిన తర్వాత కొద్దిగా కరివేపాకు వేసుకుంటున్నాను నేను. కరివేపాకు కూడా వేసుకున్న తర్వాత నేను చింతపండు పేస్ట్ వేసుకుంటున్నాను. మీరు ఏంటంటే చింతపండు పేస్ట్ లేకపోతే ముందుగా చింతపండు నానబెట్టుకొని తగినంత రైస్ను చూసుకొని దాన్ని బట్టి పిండి వేసుకోవాలి. తగినంత పసుపు, సాల్ట్ వేసుకొని బాగా కలపాలి. ఒక చిటికెడు ఇంగువ వేసుకుంటున్నాను. బెల్లం కొంచెం ఆర్గానిక్ బెల్లం నల్లగా ఉందండి, అది కొంచెం వేసుకొని బాగా కలపాలి. బాగా కలిపిన తర్వాత ఆయిల్ మొత్తం ఇలా పైకి రావాలి. వీడియోలో చూపించిన ప్రకారం అలా వస్తే వేగేసినట్టు. అది వేగిన దాన్ని మొత్తం తీసుకొని రైస్లో వేసి పక్కన పెడుతున్నాను. ఈ మొత్తం ఒకసారి కలుపుతున్నాను. మూడో ప్రసాదం కూడా తయారయ్యింది. ఈలోపు నేను పెరుగన్నానికి తాలింపు వేస్తున్నాను. కొద్దిగా నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకొని పోపు గింజలు వేసుకుంటున్నాను. పోపు గింజలన్నీ వేసుకున్న తర్వాత చివరిగా కరివేపాకు వేసుకొని దాని తర్వాత పచ్చిమిర్చి ఇలా సన్నగా కట్ చేసుకోవాలి. సన్నగా కట్ చేసుకొని ఫ్రై అవ్వాలి బాగా. ఇది బాగా ఫ్రై అయ్యేలోపు మనం అన్నం మాత్రం బాగా మెత్తగా కలపాలి. పెరుగన్నానికి కాబట్టి ముందే కలపాలి. పెరిగేసిన తర్వాత ఏంటంటే అన్నం మెత్తదనం రాదు. పెరిగేసుకుంటున్నాను. సాల్ట్ స్కిప్ అయిందండి, సాల్ట్ వేసుకోవాలి. ఈ మొత్తం వేసి కలపాలి. ఈ పెరుగన్నం 4వ ప్రసాదం. ఈ 3 కలిపేసుకోవాలి. ఇది మొత్తం కలిపి చూడండి. కలిపేసుకున్న తర్వాత శనగబ్యాళ్ళు తీసుకొని మిక్సీకి పట్టిద్దాము. ఈ పప్పు పూర్ణానికి ఇదేంటంటే కొంచెం బరగ్గా పట్టుకుంటేనే బాగుంటుంది, పప్పులు తగులుతానే.
పప్పుర్నం అంటేనే పప్పు తగులుతుంటేనే టేస్ట్ ఉంటుంది. మెత్తగా మాత్రం వేసుకోబాకండి. నేను ఆర్గానిక్ బెల్లం వేస్తున్నాను. ఇది కొంచెం మెత్తగా కొట్టేసుకొని మిక్సీ పట్టేయండి, లేకపోతే రాదు. ఇది ఇలా బరగ్గా రావాలి. ఇందులో నేను కొంచెం కొబ్బరి వేసుకుంటున్నాను. ఈ కొబ్బరి కూడా వేసుకొని బాగా కలపాలి. నేను పచ్చి కొబ్బరి ఇందాక కొబ్బరి అన్నానికి వేసేటప్పుడే తీసి పక్కన పెట్టాను. మామూలుగా అయితే ఎండు కొబ్బరి వేసేది, పచ్చి కొబ్బరి ఉంది కాబట్టి అది వేస్తున్నాను. ఇది మొత్తం మిక్సీ పట్టిన తర్వాత ఇలా రౌండ్గా బాల్స్ చేసుకోవాలి. ఈ రౌండ్గా బాల్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ముందుగా కలిపిన పిండిని తీసుకొని మైదా పిండిని ఇది బాగా కలపాలి. ఇలా కలిపితేనే బాగా వస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క ఉండ తీసుకొని ఒక ముద్ద తీసుకొని ఆ పిండిలో వేసుకొని, ఇది మెయిన్ అండి, బాగా ఇది వేయటం కుదరాలి మెయిన్. ఇది మాత్రం రౌండ్గా వేసి రాకపోతే మాత్రం పేలుతాయి, పిండి మొత్తం బయటకు వస్తుంది. నేను వీడియోలో చూపించిన ప్రకారం వేయండి. ఇలా పిండి ఎక్స్ట్రా పిండి అంచులకి అలా అనేస్తే వెళ్ళిపోతుంది. ఇప్పుడు బాగా వస్తుంది, రౌండ్గా వస్తాయి బాల్స్ కూడా. ఇలా నేను చూపించిన ప్రకారమే ఆయిల్ వేసుకోండి. వేసేటప్పుడు మాత్రం కొంచెం మీడియం మంటలో పెట్టుకోండి. నేను శనగ నూనె వేసాను కాబట్టి కొంచెం పొంగు వస్తుంది, అదేం కాదండి, బయటకైతే రాదు. ఇది బాగా కొంచెం ఉడికిన తర్వాత అటు ఇటు కలపాలి. ఈ మొత్తం ఉడికిన తర్వాత తీసేసుకోవటమేనండి. ఈ మొత్తం అయిపోయినాయి, మొత్తం అయ్యాక తీసేసుకోవటమేను. మీకు నా వీడియో నచ్చినట్లయితే మాత్రం ఒక లైక్ చేసుకొని మీకు నచ్చిన వాళ్ళకి షేర్ చేసుకోండి. మీరు ఏమైనా చెప్పాలనుకుంటే మాత్రం కామెంట్లో తెలపండి. పప్పూర్ణాలు చాలా బాగా వచ్చినాయండి. ఇదే ప్రకారంగా మళ్ళీ వేస్తున్నాను చూడండి. సేమ్ ప్రాసెస్లో మధ్యలో బాల్స్ వేసుకొని రౌండ్గా ఇలా కప్పెట్టేసుకొని ఎక్స్ట్రా వచ్చిన పిండి మాత్రం అలా అంచులకు తుడిచేస్తే మాత్రం బాగా పర్ఫెక్ట్గా వస్తాయి. అలాగే మొత్తం వేసేసుకుంటున్నాను. ఈ పిండి మాత్రం కొంచెం ఎక్కడైనా లీకేజ్గా ఉంటే మాత్రం మొత్తం లీక్ అయ్యి నూనె మొత్తం ఖరాబ్ అవుతుంది. ఇలాగే వేసుకోండి, వీడియోలో చూపించిన ప్రకారమే మొత్తం వచ్చేసినాయి. చాలా బాగా వచ్చినాయండి పప్పూర్ణాలు మాత్రం. మీకు మైదా వద్దనుకుంటే మాత్రం పిండి నానబెట్టుకొని పప్పు బియ్యం నానబెట్టుకొని అప్పటికప్పుడే వేసుకోవాలి. అదేంటంటే పొలవకూడదు పిండి. అది కూడా కాదంటే మళ్ళీ గోధుమ పిండితో అయినా తయారు చేసుకోవచ్చు. ఇదే ప్రకారం కలుపుకొని. ఇది 5వ ప్రసాదం, పప్పూర్ణాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇప్పుడు గారెలు తయారు చేద్దాం. గారెపిండి వేసుకున్నాను, ఇందులో జీలకర్ర వేస్తున్నాను. మనం ప్రసాదం కాబట్టి ఉల్లిపాయలు అవన్నీ ఏమి వేయకూడదండి. ఇలా ఒక్కొక్క ముద్దని తడి చేసుకుంటూ ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని అలా రౌండ్గా బాల్ చేసి వేసుకుంటే మాత్రం గారె మాత్రం రౌండ్గా పర్ఫెక్ట్గా వస్తుంది. అలా వేసుకున్న తర్వాత మధ్యలో బెజ్జం వేసుకొని వేస్తున్నాను చూడండి. అదే ప్రకారంగా వేసుకుంటే బాగా రౌండ్గా వస్తాయి. కొంచెం పైకి ఎత్తేయండి ఆయిల్ చిందకుండా. ఇదే ప్రకారం మొత్తం వేసుకొని చిన్నగా రెండో సైడు తిరగేసుకోవటమేను. ఈ కాలిన తర్వాత తీసేసుకోవటమేనండి. గారెలు కూడా రెడీ అయిపోయినాయి. 7వ ప్రసాదం, సారీ అండి ఇది 6వ ప్రసాదం. గారె కూడా తయారైపోయినాయి. ఇలా చేసేసుకోండి. మీరు నా వీడియోని కొత్తగా చూసే ప్రకారం అయితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోబాకండి. గారెలు రెడీ అయిపోయినాయండి, చూసారా చాలా బాగా వచ్చినాయి గారెలు కూడా. ఇప్పుడు అమ్మవారికి కలశానికి తయారు చేసుకుందాము. కలశానికి ఇలా జాయిట్ ముక్క తీసుకొని ఇలా చూడండి. ఒక్కొక్కరికి ఏంటంటే కలశానికి పెట్టను చేత కాదంటుంటారు. ఈ వీడియోలో చూపించిన ప్రకారమే తయారు చేసుకోండి. ఇలా టోపీలాగా రావాలి చూడండి, వచ్చేసింది, ఒక్కసారికే బాగా వచ్చింది. దీని ప్రకారంగా చేసుకోండి. అలా నిలబడాలి కలశం మీద పెడితే మాత్రం. కలశం మీద పెట్టుకోవటమే. కింద కొంచెం బియ్యం వేసుకొని చుమ్మ పెట్టుకున్నాను, కొద్దిగా వాటర్ వేస్తున్నాను, కొంచెం ఒక చిటికుడు పసుపు కుంకుమ వేసిన తర్వాత కొంచెం అక్షంతలు వేస్తున్నాను. మేము ఏంటంటే ఫస్ట్ నుంచి ఇలాగే వేసుకుంటున్నాము. ముందు కలశానికి కొబ్బరికాయ పెట్టుకున్న తర్వాత తమలపాకులు అలా పెడితే కరెక్ట్గా వస్తుంది. ముందే తమలపాకులు పెడితే మాత్రం పడిపోతాయండి. నేను వీడియోలో చూపించిన ప్రకారంగా చేసుకోండి, బాగా వస్తుంది. ఇలా గౌరమ్మను తయారు చేసుకుంటాం మేము. అందంగా అమ్మవారికి అలంకరించాను. పసుపు కుంకుమ పూలు అమ్మవారికి నగలు అవన్నీ అలంకరిస్తే గాజులు అవన్నీ వేస్తే ఎంత ముచ్చటగా ఉందో రెండు కళ్ళు చూడటానికి సరిపోవట్లేదండి. చూడండి ప్రసాదాలు కూడా ఎంత బాగా తయారైనాయో. అన్నీ కొంచెం కొంచెం పెట్టాను నైవేద్యానికి. 9 రకాలు ప్రసాదాలు రెడీ అయినాయి చూడండి. పప్పూర్ణాలు, గారెలు, గుగ్గిళ్ళు, పెరుగన్నం, పొంగలి, వడపప్పు, బెల్లము, పానకము, మొత్తం 9 రకాలు ప్రసాదాలు రెడీ అయినాయి. అమ్మవారికి ఇలా తాంబూలము అవన్నీ పెట్టేసుకున్నాం. పసుపు కుంకుమతో పాటు కొబ్బరికాయ కొట్టేసాను. కొబ్బరికాయ కొట్టిన తర్వాత గౌరమ్మని చేసుకొని పసుపు కుంకుమ అక్షంతులతో
పూజించుకున్నాము. మేము దారం కట్టుకుంటాం, అలా దారం కూడా అక్కడ పెట్టేస్తామండి. తర్వాత పూజ అయిపోయిన తర్వాత చేతికి కట్టుకుంటాము. ఇది నేను రోజు నిత్యం దీపారాధన చేసుకునే గుడి అండి. దేవుడి ఫోటోలకి పూలు అవన్నీ పెట్టి పూజ తయారు చేసేసుకున్నాను. ఈ కింద పూజ అయిపోయిన తర్వాత పైన కలశం పెట్టి కలశం మీద పైన మళ్ళా పూజ చేసుకున్నానండి. మీరు శ్రావణ శుక్రవారం పూజ ఎలా చేస్తారో అది కూడా మాకు తెలపండి. చూడండి, అమ్మవారి పూజ అయిపోయింది, దేవుడి గుళ్ళో కూడా పూజ అయిపోయింది. అమ్మవారి అలంకరణతో చాలా అందంగా చాలా బాగుందండి. పూజ అయిపోయింది. ఇప్పుడు ఆరతి ఇచ్చేసుకుందాము. సాంబ్రాణి కూడా ఇచ్చేసాం కాబట్టి ఆరతి ఇస్తున్నాం. చూడండి, ఆరతి అయిపోయింది. నేను ఈరోజు ఇంట్లో పూజ, ప్రసాదాలు, ఇంట్లో పనులు అన్నీ షేర్ చేసుకున్నానండి. చాలా థ్యాంక్ యూ అండి. మీరు కొత్తగా చూసేవాళ్ళైతే మాత్రం లక్ష్మీస్ తెలుగు కిచెన్ అని టైప్ చేయండి. నా ఛానల్ ఓపెన్ అవుతుంది. మీరేమన్నా చెప్పాలనుకుంటే కామెంట్ రూపంలో తెలపండి. 9 రకాల ప్రసాదాలు రెడీ అయిపోయినాయి. చూడండి, కేవలం 2 గంటల్లో మొత్తం తయారు చేసుకున్నాను. మేము ఈరోజు ముత్తైదుకి ఎలా ఇస్తామో చూడండి. జాయిట్ ముక్క, తాంబూలము, రూపాయి బిళ్ళ, పసుపు, కుంకుమ మొత్తం అలా ఇస్తాము గాజులతో పాటు. తులసి చెట్టు కాడ ఇలా పూజ చేసుకున్నానండి. మేము అలా తాంబూలంతో పాటే ప్రసాదాలు కూడా ఇస్తాము. చూడండి, మీరు ఇప్పటిదాకా ఓపికగా విన్నందుకు చాలా థ్యాంక్స్ అండి. ఇంట్లో పని, పూజ, ప్రసాదాలు మొత్తం షేర్ చేసుకున్నందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. మళ్ళీ కలుద్దాం.